హలో ఎవ్రీవన్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈ వీడియోలో నేను ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ మాక్ టెస్ట్ నెంబర్ 6 అనాలిసిస్ షేర్ చేస్తున్నా. అండ్ ప్రీవియస్గా ఎవరైనా వీడియోస్ చూడకపోతే నేను అవి ఆల్రెడీ అప్లోడ్ చేసాను, సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో నాకు ఈ మాక్లో వచ్చిన స్కోర్ 70.85 అండ్ నేను 80 అటెంప్ట్ చేసాను, 11 ఇన్కరెక్ట్ అయ్యాయి. అండ్ నేను జిఏ సెక్షన్ అటెంప్ట్ చేయలేదు, రిమైనింగ్ 3 సెక్షన్స్ అటెంప్ట్ చేశాను. సో నాకు ఇంగ్లీష్లో 20, క్వాంట్లో 23.25 అండ్ రీజనింగ్లో 27.5 స్కోర్ వచ్చింది. సో ఓవరాల్గా 70.85 వచ్చింది. ఫస్ట్ అనాలిసిస్ చూస్తే ఇంగ్లీష్లో ఫస్ట్ ప్యాసేజ్ ఉంది కదా, ఇది నాకు చాలా టఫ్గా అనిపించింది. అండ్ నాకు అర్థం కాలేదు అసలు క్వశ్చన్స్, కానీ ఆ ప్యాసేజ్ కూడా అర్థం కాలేదు. సో నేను 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి మిగతా స్కిప్ చేస్తాను, మళ్ళీ యాక్యురసీ ఉండదని. నెక్స్ట్ ఎక్కువ కూడా ప్యాసేజ్ ఇచ్చాడు, ఇది ఈజీగా ఉంది. సో మనకి ఎగ్జామ్లో అడుగుతారు కదా, ఒకటి ఈజీ ఇచ్చి ఇంకొకటి మోడరేట్. సో నాకు అదే లెవెల్లో అనిపించింది. నెక్స్ట్ ఇవి ఈజీ క్వశ్చన్సే, బట్ నేను రాంగ్ చేస్తాను. అండ్ లాస్ట్లో ఈ పారాజాంబుల్ స్కిప్ చేస్తాను. దీనిలో ఒక బెస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేసాను అంతే, రిమైనింగ్ స్కిప్ చేసేసా. నెక్స్ట్ క్వాంట్లో నాకు 23.25 వచ్చింది. సో ఫస్ట్ క్వాంట్ ఒక 10 మార్క్స్ స్పీడ్ మ్యాథ్స్ ఇచ్చాడు, అవి చాలా ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ నేను దీని నుంచి ఒక 6 మార్క్స్ ఇచ్చాడు, సో ఇది చాలా ఈజీగా ఉంది. నెక్స్ట్ ఈ డిఏ చేశాను నేను, ఇది ఈజీగా ఉంది అన్నిటితో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఈ డిఏ ఇంకా వ్యక్తి ఏమీ చేయలేదు నేను, ఎందుకంటే కొంచెం టైంగా అనిపించాలి, లాస్ట్లో చేద్దాం అనుకున్నా, కానీ లాస్ట్లో టైం సరిపోలేదు. నెక్స్ట్ చేసినవి నేను అర్థమెటిక్ చేసాను అక్కడక్కడ. నెక్స్ట్ రీజనింగ్లో ఫస్ట్ ఈ మిస్లేనియస్ క్వశ్చన్స్ చేసేసా, తర్వాత ఈ పజిల్ చేసా, కొంచెం వస్తుంది అని అనిపించింది, సో వచ్చింది. అండ్ రిమైనింగ్ ఇవి చేసా, మిస్లేనియస్ క్వశ్చన్స్. అండ్ క్రిటికల్ రీజనింగ్ అటెంప్ట్ చేసా, రాంగ్ అయ్యింది. లాస్ట్లో చేసా, బట్ అనుకున్న రాంగ్ అవుతుందని రాంగ్ అయింది. అండ్ ఈ క్వశ్చన్స్ కూడా రాంగ్ అయ్యాయి. నాకు ఈ క్వశ్చన్స్ లాంగ్వేజ్ ఉంది కదా, ఈ లాంగ్వేజ్ అర్థం కాలేదు, కొంచెం డిఫికల్ట్గా అనిపించింది, సో రాంగ్ పెట్టేసా. నెక్స్ట్ ఈ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ అయితే చాలా టైం తీసుకున్నాయి, ఆల్మోస్ట్ 2.5 minutes తీసుకుంది. ఒక 9 minutes పట్టుంటుంది ఈ క్వశ్చన్ చేయడానికే. నాకు ఈ 3 క్వశ్చన్స్కి ఒక 10 minutes పట్టింది. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ చాలా ఈజీగా ఉంది, చేసేలాగే ఉంది, అందుకే నేను ఒక ఇన్పుట్ అవుట్పుట్ అండ్ ఒక పజిల్ చేసాను. నెక్స్ట్ ఈ పజిల్స్ అన్నీ చూస్తే నాకు చాలా పాసిబిలిటీస్ వస్తాయి అనిపించి నేను అటెంప్ట్ చేయలేదు. నిజంగా టైం టేకింగ్ క్వశ్చన్సే, సో స్కిప్ చేయడమే బెటర్ అయింది, లేదంటే టైం వేస్ట్ అయిపోయేది. సో మీలో ఎవరైనా ఈ మాక్ అటెంప్ట్ చేసి ఉంటే మీ స్కోర్ నాకు మెన్షన్ చేయండి. అండ్ మీకు ఈ మాక్ లెవెల్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. సో మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ నాకు కమెంట్ చేయండి, నాకు తెలిస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ రిమైనింగ్ మార్క్స్ కూడా ఒకవేళ రాస్తే నేను అవి కూడా అటెంప్ట్ చేస్తాను, ఆ స్కోర్స్ అనేవి. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.